హలో ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి. నేను ఇప్పటి వరకు కిమ్మావ్ మీద 36 వీడియోస్ చేశాను. ఇది 37వ వీడియో. ప్రపంచంలో ఏ యూట్యూబర్ కూడా కిమ్మావ్ మీద అన్ని వీడియోస్ చేయలేదు. This is just not my track record. This is all time record. ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకా కిమ్మావ్ మీద వీడియోస్ చేయడానికి ఏమీ లేదు. కానీ ఆడియన్స్ మాత్రం బ్రో కిమ్మావ్ వీడియో ఎప్పుడు పెడతావు అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కిమ్మావ్ మీద ఏం వీడియో చేయాలో తెలియక నేను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. మీలో చాలామందికి తెలిసిన విషయం, అప్పుడప్పుడు కిమ్మావ్ మన కళ్ళలోకి వస్తూ ఉంటాడు. రీసెంట్గా పోయిన వారమే కళ్ళలోకి వచ్చి ఏంట్రా అల్లుడు ఈ మధ్య బాగా డల్లు కనిపిస్తున్నావు, ఏమైంది అని అడిగాడు. ఏముంది మామ, జనాలందరూ నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు, నేనేమో ఆల్రెడీ నీలో ఉన్న రసం అంతా పిండేసి నాకు పినటానికి కూడా నీ దగ్గర ఏం లేదు అని బాధపడ్డా. నా భుజం మీద చేసి దీనికి ఎంత ఫీల్ అవ్వాలా, నేనేదో ఒకటి చేస్తాలే పో అన్నాడు. ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్న టైంలో మొన్నే ఒక సెన్సేషన్ చేశాడు. ఫస్ట్ టైం వాళ్ళ కూతురిని పబ్లిక్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థమైందా కిమ్మావ్ ఫస్ట్ టైం వాళ్ళ కూతురిని పబ్లిక్లోకి ఎందుకు తీసుకొచ్చాడు? ఎస్, మన కంటెంట్ కోసమే. ఎనీవే, దాంతోపాటు ఇంకా దీని వెనక ఎన్నో బలమైన రీజన్స్ ఉండే ఉంటాయి. కిమ్మావ్ ఫ్రైడే హౌసాంగ్ 17 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంచ్కి అటెండ్ అయ్యాడు. ఇక్కడ బిగ్ న్యూస్, రాకెట్ కాదు, వైట్ జాకెట్లో కిమ్మావ్ చేపట్టుకొని వచ్చిన 6 అడుగుల బుల్లెట్. కిమ్మావ్ చేపట్టుకొని కొన్ని ఫొటోస్లో, కిమ్మావ్ వైఫ్ పక్కన కొన్ని ఫొటోస్లో ఒక అమ్మాయి కనిపించింది. ఈ క్యూట్ పాప మన క్యూట్ స్వీట్ పొటాటో కిమ్మావ్ కూతురు. కిమ్మావ్కి కూతురు అంటే నీకేమైద్ది అని పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడగద్దు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆ పాప పేరు జూ ఏ. చాలా సంవత్సరాల నుండి సౌత్ కొరియన్ అండ్ గ్లోబల్ మీడియాలో ఈ పాప ఒక రూమర్ మాత్రమే, కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది. ఆమె పేరు కూడా ఎలా తెలిసిందంటే, అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ డెన్నిస్ రోడ్మ్యాన్ 2013లో నార్త్ కొరియాకి వెళ్ళాడు. కిమ్మావ్ ఇన్వైట్ చేశాడు. అప్పుడు ఈ పాప పాలు తాగే ఏజ్ లో ఉంది. డెన్నిస్ రోడ్మ్యాన్ ద్వారా కిమ్మావ్కి ఒక కూతురు ఉందని, తన పేరు జూ ఏ అని తెలిసింది. కిమ్మావ్కి మొత్తం 3 పిల్లలు, దాంట్లో ఈ పాప రెండోది. సౌత్ కొరియా స్పై ఏజెన్సీ ద్వారా తెలిసిన విషయం, ఫస్ట్ కొడుకు 2010లో పుట్టాడంట, కానీ అతని పేరు మాత్రం తెలియదు. బేసిక్ గా కిమ్మావ్ తన వైఫ్ తప్ప తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవి బయట ప్రపంచానికి తెలియదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. అలాంటిది సడన్ గా తన కూతురుని తీసుకొని మిసైల్ లాంచ్ కి వచ్చేసరికి ప్రపంచం అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కిమ్మావ్ నెక్స్ట్ వారసత్వం గురించి ఏమైనా మెసేజ్ ఇస్తున్నాడా, లేదా కిమ్మావ్ కూడా ఫ్యామిలీ మ్యానే అని తెలియడానికి తీసుకొచ్చాడా? కిమ్మావ్ వయసు జస్ట్ 38 సంవత్సరాలు మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, శర్వానంద్ వీళ్ళ ఏజ్ గ్రూపే. కొంతమంది కిమ్మావ్ ముసలాడేమో అనుకుంటారు, కాదు, హీఈస్ యంగ్ అండ్ డైనమిక్. కాకపోతే ఏంటంటే బాగా తిండిపోతారన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. సడన్ గా వెయిట్ పెరిగిపోవటం, కొన్నిసార్లు చాలా కాలం పాటు పబ్లిక్ లోకి రాకుండా మాయం అవటంతో కిమ్మావ్ హెల్త్ మీద చాలా రూమర్సే వచ్చాయి. కిమ్మావ్ సడన్ గా చచ్చిపోతే నెక్స్ట్ ఆ దేశానికి పెద్ద దిక్కు ఎవరు అనే దాంట్లో క్లారిటీ లేదు. ఫస్ట్ కొడుకు బాగా లేత వయసు. వాళ్ళ చెల్లి కిమ్ యో జాంగ్ కి పబ్లిక్ లో మంచి పేరు ఉంది, కానీ నార్త్ కొరియా లాంటి దేశాన్ని లేడీ రూల్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ జెండర్ బయాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వారసత్వం అనేది మైండ్ లో ఉంటే ఫస్ట్ కొడుకుని కాకుండా కూతురిని పబ్లిక్ లోకి ఎందుకు తెచ్చాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. లేదా మిసైల్ లాంచ్ కి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకురావడానికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. కిమ్ జాంగ్ యున్ అనేవాడు ఎప్పుడు యుద్ధాలని కోరుకునే క్రూరుడు కాదు, అందరిలాగే తన పిల్లల్ని ప్రేమించే ఒక ఫాదర్ అని సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడేమో. లేదా ఇంకోలా కూడా అనుకోవచ్చు. సెప్టెంబర్ లో నార్త్ కొరియా ఒక కొత్త లాని పాస్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ బాంబ్స్ తయారీ ఆపము. రీజన్ ఏదైనా కానీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి అని కొత్త లా ఒకటి పాస్ చేసింది. సో మేబీ కూతుర్ని కూడా మిసైల్ లాంచ్ కి తీసుకురావడం ద్వారా జస్ట్ నాతోనే ఈ మిసైల్ లాంచ్లు టెస్ట్లు ఆగవు, నా తర్వాత తరం కూడా కంటిన్యూ చేస్తారు అని ఒక ఇండికేషన్ ఇస్తున్నాడేమో. నార్త్ కొరియాలో పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు కొంతమంది కిమ్మావ్ తర్వాత పవర్ లోకి రావడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళకి కూడా ఇది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అనుకోవచ్చు. లేదా ఇదంతా కాదు, ఏదో ఊరక తేవాలనిపించి జస్ట్ ఏదో బయటకు తీసుకొచ్చాడు, అంతేకాని దీని వెనక పెద్ద రీజన్స్ ఏవి ఉండకపోవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. సో గైస్, మీరు కూడా గేమ్స్ ఆడి రియల్ క్యాష్ గెలుచుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే Fun88 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.